ఇక్కడ హీరో గారు ఉన్నారు, నాని గారు. ఈ మూవీలో మీరు మర్చిపోతుంటారు. సో రియల్ లైఫ్లో మీరు అలా మర్చిపోయిన ఇన్సిడెంట్స్ ఏమున్నాయి? రియల్ లైఫ్లో ఈ లాస్ట్ 2 years సినిమాకి ఎంటర్టైన్మెంట్ ఎంత ఇంపార్టెంట్ అన్న విషయం మర్చిపోయాను. అందుకని మళ్ళీ ట్రాక్ ఎక్కాను. అంటే మర్చిపోయిన విషయాల వల్ల పడ్డ ఇంపాక్ట్తో ఇంకా లైఫ్లో మర్చిపోవద్దు అనుకున్న ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఇదే ఇప్పుడు చెప్పే, ఇక నుంచి ప్రతి సినిమా ఎంటర్టైన్మెంట్. సూపర్, థ్యాంక్ యూ అండి. హలో, హాయ్, హౌ యూ? ఐ లవ్ యూ. అదే ఇప్పుడు యూ తెలుగు అండర్స్టాండింగ్ నో? అవునా? సో మీరు చెప్పండి, మీ లైఫ్లో అలా మర్చిపోయిన ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా? I don't remember. You don't remember the remembrance of the remembrance? Exactly. ఓకే, సో అలాగే ఇక్కడ సూపర్ హిట్ డైరెక్టర్ గారు ఉన్నారు, బోయపాటి శ్రీని గారు. సార్ మీరు చెప్పండి సార్, మీరు మర్చిపోయిన అంటే ఏదన్నా గుర్తుంచుకోవాల్సిన విషయం మర్చిపోయి దానివల్ల జరిగిన ఇంపాక్ట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వెడ్డింగ్ యానివర్సరీ రోజు మర్చిపోతే తర్వాత మనకి ఇంటికి వచ్చిన తర్వాత వేరేగా ఉంటుంది కదా, అలాంటి సన్నివేశాలు ఎలా ఉన్నాయి సినిమాలో? ఇంటర్నే కాదు, సినిమాలో అలాంటిదేమీ లేదండి. అలాంటిదేమీ లేదు, కానీ సినిమాకి వచ్చిన తర్వాత, డైరెక్టర్ అయిన తర్వాత, సినిమా తప్ప వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత సినిమా తప్ప నాకేం గుర్తుండదు. ఇది క్లియర్. సో సినిమా మాత్రం గుర్తుంటుంది, మిగతా అన్ని మర్చిపోయినా పర్లేదు అనుకుంటున్నా. ఓకే.